మీనాక్షి నటరాజన్ గారి గురించి ఈ దినం సహా అనేక పత్రికలు గాంధేయ పద్ధతి ఈవిడదంతా గాంధేయ వ్యవహార శైలిలో నడుచుకుంటుంటారు, చాలా తక్కువ ఖర్చు అంటే నిరాడంబర జీవితం గడుపుతుంటారు అని రాసిన 12 గంటల లోపే ఆమె అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ అధికారం తన హక్కును వినియోగించుకున్నాడట. అంటే రాజ్యసభకి మధ్యప్రదేశ్ నుంచి నిలబడినటువంటి ఆవిడని ఇక బరిలో లేకుండా చేశారు. ప్రస్తుతానికి ఈ వీడియో మీరు చూసే సమయానికి జూన్ 10, 2026 ఉదయం 10 గంటల సమయానికి. మరి అసలు ఇలా ఎలా జరుగుతోంది అనే వాళ్ళకి ఎలాగైనా జరగగలదు అని ప్రూవ్ చేయటం ఈ బీజేపీ తాలూకు ఏలుబడిలో మీకు కనపడుతున్నటువంటి ఒక విషయం. దీనిని కాదు ఇది చట్ట ప్రకారం జరిగింది అంటే ఎంతమంది మీద ఎన్ని కేసులు పెండింగ్లో లేవు అవన్నీ అఫిడవిట్లో పెడుతున్నారా అంటే ఇక్కడ ఏం జరిగింది, కాంగ్రెస్కి సంబంధించే కొంతమంది కావాలనే ఆ కేసు డీటెయిల్స్ ఇచ్చారు బీజేపీ వాళ్ళకి, వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేశారు, అందువల్లనే ఇది జరిగింది అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నిజమే అయి ఉండొచ్చు, ఎందుకంటే తెలంగాణలో నారాయణపేటకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ మీద వాళ్ళ భార్య పెట్టిన కేసు, ఆ కేసులో డీటెయిల్స్ ఏంటి అంటే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయరు మీరు అని అడిగితే ఆల్రెడీ సస్పెండ్ చేశామని చెప్తే, పైగా ఈ సంఘటన జరిగింది 2022లో. అప్పటికి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాదు. 2023లో ఇంకొక ఆవిడ ఉన్నారు, దీపా మున్షిదాస్, ఆవిడికి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయటానికి ఇదేమన్నా చట్టబద్ధమైనటువంటి ఒక అధికారిక సంస్థ పార్టీ అనేది కాదు కదా. వాళ్ళ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదట. మీనాక్షి నటరాజన్ గారిని అడిగితే ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు, కానీ అందుకు సంబంధించిన ధ్రువపత్రం ఇవ్వమని అడిగితే ఆమె స్పందించలేదు అంటారు. ఆ తర్వాత అదే వ్యక్తి అదే పార్టీ తాలూకు ఎమ్మెల్యే పక్కన కూర్చొని కూడా కనపడ్డాడు అనేది సదరు శ్రీలత అనే మహిళ తన భర్త మీద వేసినటువంటి ఫిర్యాదు. వీళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేరుస్తేనో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్ళారట. కోర్టుకు వెళ్తే కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ విషయం కేసు ఆమె మీద ఉంటే కదా ఆమె నామినేషన్లో తన అఫిడవిట్లో పెట్టాల్సింది, నా మీద ఈ కేసు ఉంది అని. లేదు గతంలో ఈ కేసు ఉంది, కొట్టేశారు, లేదు ఈ కేసు ఇంకా నడుస్తుంది అని చెప్పేది. సమన్లు జారీ చేస్తే కూడా కేసు ఉన్నట్టు అనుకోవాలి. మరి దీనికి ఇలాంటి కేసు ఒకటి ఉందని ఎలా తెలిసింది మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్లకి? ఇక్కడ వాళ్ళు ఎవరో చెప్పాలి. ఎవరు చెప్తారు? బీజేపీ వాళ్ళు కానీ, ఎక్కడైతే కేసు ఉందో వాళ్ళు కానీ. అసలు నాకు తెలుసు ఆ కేసులు కూడా చాలా దూరదృష్టితో పెట్టారేమో, సమన్లు ఇప్పించడం కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ లెక్కను చూస్తూ పోతే ప్రతి పార్టీలో కూడా కొంతమంది దుష్టులు లేదంటే దుష్టులుగా నిరూపించబడిన వాళ్ళు, ఆరోపించబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలంటూ ఈ రోజున మొదలు పెడితే లేఖలు రాయటం, ఫిర్యాదులు ఇవ్వటం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతుంది. కోర్టుల దగ్గర కూడా సమన్లు జారీ చేస్తే ఇక ఆ విషయం ఎలా గుర్తుంటుంది వాళ్ళకి? వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోలేదు. అసలు కేసు శిక్ష పడుతుందా లేదా కూడా కాదు, సమన్లు ఇవ్వటము ఈమె దాచిపెట్టారని చెప్పటము. సమన్లు ఇవ్వటం ఏంటి, దాచిపెట్టడం ఏంటి? సమన్లు అంటే ఇదిగో మీ వివరణ ఇవ్వండి అని అడగటమే కదా. దానికి పోయి ఈమె మీద కేసు పెండింగ్లో ఉందని చెప్పడం ఏంటి? లీగల్ పరిభాషలో ఏమైనా మాట్లాడచ్చు, కానీ దీని వెనక రాజకీయపరమైన కుట్ర ఉంది. ఆ కుట్ర కేవలం సీట్ చోరీ. ఇప్పుడు ఆ విషయం బయటపడుతుండగానే ఒక మాట మాట్లాడాం, ఇప్పటిదాకా ఓట్ చోరీ, క్రెడిట్ చోరీ అన్నారు, ఇకపై సీట్ చోరీ కూడా అన్నారు. అదే కరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీనిని కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలా ఎదుర్కొంటారు? మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ గారు వీళ్ళందరూ కూర్చొని ముచ్చట్లాడటం మనం చూసాం మేము ఆవిడతో నామినేషన్కి ముందు. మరి వాళ్ళందరూ ఇది అనూహ్య పరిణామం కదా. ఎవరిచ్చారు వాళ్ళకి ఆ సమాచారం? అంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఈ బ్యాండ్ నేమ్ తీసుకురావాలనేది ఒక ప్రయత్నం. ఆ కోర్టుకు ఇప్పుడు ఆ సమన్లకు సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుంది?
ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిందే, దీని మీద ఎవరైనా వెళ్ళాల్సిందే. తన ప్రమేయం లేనటువంటి అంశాలను తీసుకొచ్చి ఒక అభ్యర్థిని, ఇదేనా రాజనీతి అంటే? ఒక అభ్యర్థిని తన పదవికి దూరం చేసింది. చేత అయితే పోటీ చేసి ఎదుర్కోవాలి, అది కూడా చేత కాదని చెప్పాలి. ఇప్పుడు అదే జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ అంశం వరకు. మీనాక్షి నటరాజన్ గారి గురించి, నిరాడంబరత గురించి రాసిన ఈ పత్రికలు అసలు ఇప్పుడు ఒక్క మాట కూడా రాయు. ఇదే సింపుల్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ టైంలో ఏదైనా జరిగిందనుకోండి, ఇలాంటిది ఎలా రాసేవాళ్ళు? కుట్ర, మాయోపాయం, ఇదేమిటి ఇలా జరిగింది, ఇంత నీచమా, ఇలాంటివన్నీ ఉండేవి కదా హెడ్డింగ్. మరి ఇప్పుడు ఏమైంది? ఆ కేసు డీటెయిల్స్ అంటే ఇది చట్టబద్ధంగానే చేశారు అని మనం అనుకోవాలి. ఎలా ఊరుకుంటారు దీని మీద? ఈసీకి వెళ్ళాల్సిందే. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్తే కేసీ వేణుగోపాల్ గారు, జయరాం రమేష్ గారు వీళ్ళందరూ స్పందించడానికి నిరాకరిస్తే ఎట్లా? ఎలక్షన్ కమిషన్ కూడా రాజకీయ సంస్థగా ఏమైనా మారిపోయిందా? అట్లా అనిపిస్తుంది ఈ పరిణామాలు చూసినప్పుడు. వీళ్ళు ఆరోపించినటువంటి ఆరోపణలు ఏవైతే మాటలు చెప్తున్నారో దానికి అనుగుణంగా, అంటే రాజకీయ నేతలు డిమాండ్ చేసినంత మాత్రాన సస్పెండ్ చేయటం, డిమాండ్ చేసినంత మాత్రాన సస్పెన్షన్ ఎత్తేయటం, ఇది కాదు. జవాబుదారీతనం ఉండాలి కదా. దాని మీద రిటర్నింగ్ ఆఫీసరు ఎలా నిర్ణయం తీసుకున్నాడు, ఏమని నిర్ణయం తీసుకున్నాడు, దాని మీద కూలంకషంగా ఒక ప్రెస్ నోట్ అన్నా రిలీజ్ చేయొచ్చు. అది వదలలేదు. సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకైనా వెళ్ళాల్సింది. ఇలాంటి సందర్భంలో పార్టీ ఏదనేది పక్కన పెట్టండి. ఇదే అసలు జార్ఖండ్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిమళ నత్వాని అలా నిలబడతాడు. బీజేపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చింది, అంతే కదా. మరి ఆయనకు అంతమంది సంఖ్య లేదు, ఎలా తీసుకొస్తారు? ఇది అనైతికం కాదా? అంటే నైతికత అనైతికత గురించి తెగ బాధపడేవాళ్ళు. రాజ్యసభ ఎన్నికలు అనేది అసలు ఎంత కీలకం కాదు, ఎంత లోపభూయిష్టంగా జరుగుతాయి. అలానే చివరికి రెగ్యులర్ ఎన్నికల సమయంలో ఎలాగైతే కొట్లాటలు ఇవన్నీ మామూలైనవో, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఈసారి కోట్లాటల వరకు వచ్చింది. కోర్టు కేసుల వరకు, ఈ కాన్స్పిరసీ థియరీల వరకు వచ్చింది. రేపొద్దున నిజంగానే ఎమ్మెల్యేలని కిడ్నాపులు చేయటము, రిసార్ట్స్లో దాచిపెట్టడం కూడా జరుగుతుందేమో, ఆల్రెడీ జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మరి మీనాక్షి నటరాజన్ గారి తరపున ఉండాల్సిన ఎమ్మెల్యేలని ఆవిడ అభ్యర్థిత్వం తిరస్కరించబడింది కదా అని ఒక్కసారిగా వదిలేశారనుకోండి, వెళ్ళిపోయి ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ ఓట్లు ఎవరికి వేస్తారు? అందుకని ఇది అంత పెద్ద సంచలనం దేశం మొత్తం. దీనిని కప్పిపుచ్చవచ్చు కాక కానీ తర్వాత రోజుల్లో దీని పర్యవసానాలు, అంటే మన కర్మ సిద్ధాంతం ఉంది కదా, అది మాత్రం వదలక తప్పదు.